వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియా అన్న తర్వాత కాస్త సంయమనం పాటించాలి. సరే, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటూనే ఉంటారు. అందులో ఎటువంటి అభ్యంతరం అనేది లేదు బేసిక్గా. ఇప్పుడు ఒకప్పటి మీడియా గురించి మాట్లాడుకోక్కర్లేదు. సరే, ఇప్పుడు ఏదైనా కానీ మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అనేటువంటి దాని మీదే వెళ్ళాలి, సిద్ధాంతపరంగా వెళ్ళాలి. ఫైన్, బాగానే ఉంది. అమరావతి చట్టబద్ధత, రాష్ట్రపతి గెజెట్ కూడా వచ్చింది. రాష్ట్రపతి గెజెట్ వచ్చి చట్టం మళ్ళీ మార్పు జరగదు అంటిల్ అన్లెస్ 175కి 175 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఇక్కడ మళ్ళీ చట్టం చేసి కేంద్రంలో కూడా సంపూర్ణమైనటువంటి ఒక ప్రభుత్వం నిలబడి, అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే తప్ప అమరావతిని రాజధానిగా తీసేయడం అనేటువంటిది ఇక జరగనటువంటి పని. ఎందుకంటే 3 రాజధానులు అనేటువంటిది నీటి మీద రాతల్లాగా ముగిసిపోతే అమరావతి అనేది శాశ్వతంగా లిఖించబడినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా. ఇది ఫిక్స్ అమ్మా. దీనికి ఇంకా వేరే ఏం లేదు. అయినా సరే కొంత మీడియాలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి సెలెక్టివ్గా వేరే చోట్లకి వెళ్ళి, అది విశాఖపట్నంలోనే ఇంకో చోట. విశాఖపట్నంలో ఉన్నవాడికి మావిగన్కి ఏంటి సంబంధం? మరి విశాఖపట్నం రాజధాని చేస్తాను అన్నవాడికి ఇప్పుడు మావిగన్ అంటున్న వాడికి తేడా వాళ్ళకి తెలియట్లేదా? అందరూ కదా, కొంతమంది మాట్లాడేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు. అలాగే విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏముందండి, మావిగన్ అంటే 15 కోట్లలో అయిపోద్ది. ఏమైపోద్ది 15 కోట్లలో? ఏమైపోద్ది 15 కోట్లలో? మాట్లాడేటువంటి మేధావులు, మాట్లాడించేటువంటి మేధావులు ఏమైపోద్ది? ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి పంపాలి అనేటువంటి ఒక ఉద్దేశం. పోనీ అదేమన్నా యువకులు మాట్లాడుతున్నారా అంటే లేదు. రిటైర్ అయిపోయిన వాళ్ళు, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి పగలబడి నవ్వుకునేవాళ్ళు, బీపీలు తగ్గించుకునేవాళ్ళు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం తెలుసు అని అసలు అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అనేటువంటి దాని గురించి వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పి ఒక సెలెక్టివ్ వర్గాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళతోటి డిజిటల్ మీడియా పేరుతో చేస్తున్నటువంటి ఒక ప్రహసనం, ఒక విష ప్రచారం, అధికారం కోల్పోయినటువంటి వాళ్ళ నెరేటివ్ని ఎలాగైనా పబ్లిక్ మీద ఇదే అని రుద్దాలి అనేటువంటి చేసే ప్రయత్నం. ఒక పక్కన ఈ విష ప్రచారం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సిగ్గు ఉండాలి, కాస్త అయినా సిగ్గు అనేది ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం అనేటువంటిది. అందరూ యాక్సెప్ట్ చేసినటువంటిది చట్టబద్ధత, రాష్ట్రపతి గెజెట్ కూడా వచ్చినటువంటి రాజధానిని ఇప్పుడు అది రాజధాని కాదు, మావిగనం చేయాలి. ఈ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అని ఎక్కడున్నాయి? అమరావతి పరిధి దగ్గర కాదా? అబ్బే, మాకు అవన్నీ సంబంధం లేదండి, అక్కడ నిర్మాణాలు చేసినా ఏం చేసినా అంటే ఇన్నాళ్ళు నాశనం చేసేటువంటి వాళ్ళు ఎంత చేసినా కానీ ఇంకా అదే పట్టుకొని వెళ్ళాడాలి తప్ప అమరావతి మన రాజధాని, మన ఆత్మగౌరవం అన్నటువంటిది చెప్పుకోవడానికి ఒక్కడికి సిగ్గనేది లేదు. మావిగన్ కావాలి. ఏం మావిగన్? ఏంటి మావిగన్? ఒక పక్కన 3 రాజధానులు అయిపోయింది, ఇప్పుడు మావిగన్ అంటాడు, రేపొద్దున వచ్చి పులివెందులు అంటాడు, లేదంటే బంగాళాఖాతం అంటాడు. అప్పుడు కూడా అదే చెప్తారా? పబ్లిక్ ఒపీనియన్ పేరుతోటి ఎందుకు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, నా అభిప్రాయం నేను చెప్పడం కానే కాదు. ఇది పక్కాగా విషం చెమ్మడం. అక్కడ పెట్టుబడిదారులు ఎవరు రాకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రానికి దాని ఫలాలు అందకూడదు. ఇదే రకమైనటువంటి ఒక ఆలోచన. పని మాట్లాడేవాడు ఎవడైనా రేపొద్దున వచ్చి సరేనయ్యా మావిగనే అంటాం, మావిగనే అందాం. మావిగన్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వండి, పైసా తీసుకోకుండా భూములు ఇవ్వండి. ముందు ఇస్తారా? ఏం ఆడదాం, ఎవడెత్తాడు? మా భూమిని మేము ఎందుకు ఇస్తాం? ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వ భూములు ఉన్నాయిగా, అక్కడ బిల్డింగ్లు కట్టుకోమని 4 అంతస్తులు వేసి, ఏదో ఊరికి 4 అంతస్తులు వేసి బోర్డు పెడితే అయిపోద్దా రాజధాని? ఉండక్కర్లా, కొంచెం అన్న ఉండక్కర్లా. ఈ డిజిటల్ మీడియా పేరుతోటి మైకులు ముందుకెట్టి పబ్లిక్ ఒపీనియన్ పేరుతోటి వచ్చేవాళ్ళని, నిజంగా అమరావతి ప్రేమించేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే, బాబు, రాష్ట్రానికి రాష్ట్రపతి గారు గెజెట్ ఇచ్చినటువంటిది, అందరూ కోరుకున్నటువంటిది అమరావతి రాజధాని. ఇంకో వేరే ముచ్చట లేదు. ఎవడో ఏదో చెప్పాడు అని చెప్పి మీరు దాన్ని నెత్తి మీద వేసుకొని మీ వ్యూవర్షిప్ కోసమో లేదంటే మీ దీనికోసమో మీ ఎజెండా కోసమో ముందు మైకులు పెట్టమాకండి, మైకులు పగిలిపోతాయని చెప్పండి. అది నేనైనా సరే రేపొద్దున వచ్చి మావిగన్ మీద మీ ఒపీనియన్ అంటే నేను అడిగినా సరే నాకు కూడా అదే చెప్పాలి. అమరావతి రాజధాని పెట్టుకుని మళ్ళీ మావిగన్ అంటే నువ్వెవడరా పిచ్చోడని మొహం మీద అనండి నన్ను. ఈ విష ప్రచారంకి ఇక్కడైనా సరే, ఇప్పటికైనా సరే ఫుల్ స్టాప్ పడిపోవాల్సిందే. నో కామాస్, ఫుల్ స్టాప్ పడేయాలి. అది ప్రజలే చేయాలి. ఇక నెక్స్ట్ పాయింట్ దీంట్లోనే
ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అంటున్నారు కదా, ప్రభుత్వం ఇందులో దీని మీద ఈ విష ప్రచారాలతో వీళ్ళు చేస్తుంటే సరే రేపు సోషల్ టాస్క్ ఫోర్సు అవన్నీ కూడా అవి చూసుకుంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎవరైతే అడ్డుపడ్డారో ఆ భూములన్నింటినీ కూడా సిఆర్డిఏ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. దీని మీద కూడా చాలామంది పడిపోయారు అప్పుడే. ఇంకేముంది, అమరావతి రైతుల పొలాల్లో బుల్డోజర్లు. అమరావతి రైతుల పొలాల్లో బుల్డోజర్లు కాదమ్మా, అది అమరావతిని అడ్డుకునే రైతుల పొలాల్లో బుల్డోజర్లు. ఎవరైతే మేము ఇవ్వము, రాజధానికి ఇవ్వము, 33,000 మంది, 29,000 మంది 34,000 ఎకరాలు ఇచ్చారు చూసారా, ఇవ్వకుండా కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళు అది ఎక్కడి దాకా చూశారు, 2017లో మొదలుపెట్టి ఇప్పటిదాకా చూశారు, కోర్టుల్లో కేసులు వేశారు, అంతా అయింది. అయ్యా సీడ్ యాక్సెస్ రోడ్కో లేదంటే ఇగో ఈ కెనాల్కో లేదంటే దీనికో ఇలా అడ్డం పడుతున్నారు, మేము కంపన్సేషన్ ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళకి కూడా, అమరావతి రైతులకు ఎవరికైతే ఈ డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తున్నారో అలాగే వీళ్ళ దగ్గర తీసుకున్న దానికి కూడా విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళకి రావాల్సినటువంటి ఇప్పటి నుంచి కౌంట్ చేసి, పాతదేం కౌలు గివులు ఏం లేవు, వాళ్ళంతా వాళ్ళే చూసుకున్నారు, గవర్నమెంట్కి ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఏదైతే ఈ రైతులకు ఒప్పందాలు చేశారో దాని ప్రకారం నిర్బంధంగా అయినా సరే ఆ పొలాలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి పని అదే. ఎవరైతే అడ్డంబడి ఆపించేసి వైసీపీ చేసిందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి వీటిలన్నిటికీ దానికి సంబంధించిన పొలాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. వెనక్కి తీసుకోవడం ఇన్ సెన్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుతానికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అవసరమైన భూముల్ని సిఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా పొలాల్లోని పంటను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు భూస్వాధీన ప్రక్రియ కొనసాగించగా రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు న్యాయం చేయమని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. ఇప్పటిదాకా ఎంత అడ్డుకున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఇకపైన ఆ అడ్డుకోవడం అనేది కుదరదు, అంతా కూడా ముందుకు సాగాలి. ప్రభుత్వం ఇది స్వాధీనం చేసుకోవడం అనేది నిజంగానే చాలామంది స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇవ్వని వారి భూములని చట్ట ప్రకారం భూసేకరణ చేసే ప్రక్రియ ప్రారంభించడం చాలా కాలం క్రితమే జరగాల్సినటువంటి పని. ఈ రైతులతో ప్రభుత్వం ఒకసారి కాదు 10 సార్లు మాట్లాడింది, అన్ని స్థాయిల్లో చర్చించింది, అనుకూలమైన ప్లాట్లు ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కంటే ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తామని కొందరు ముందుకొచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఇది పరిహారం గురించి కాదు, అమరావతి ప్రాజెక్ట్ని అడ్డుకోవాలనే ఉద్దేశమే అన్న సందేహం రావడం అనేది సహజంగానే ఉంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. 500-600 మంది వాళ్ళ కోసం ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులను ఇబ్బంది పెట్టే హక్కు ఏ ఒక్కరికి కూడా లేదు. కొద్దిమంది నిర్ణయం వల్ల మొత్తం రాజధాని నిర్మాణం, వేలాది మంది రైతుల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి బందీ కావడం ప్రజాస్వామ్యం కాదు. వైసీపీ ఎప్పట్లాగే దీని మీద రాజకీయ ప్రచారం చేస్తుంది, అది వాళ్ళ పని. కానీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గకూడదు. ప్రోగ్రెస్కి ఎవరు అడ్డం పడినా చట్టం తన పని తాను చేసుకుని తీరాల్సిందే. అమరావతిలో ఇంకా మిగిలిన భూములు కూడా స్వచ్ఛందంగా ఇవ్వకపోతే నిర్మోహమాటంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల ముందు వ్యక్తిగత మొండితనం అనేది నిలవకూడదు. 29,000 మంది రైతుల త్యాగాన్ని, కోట్లాది మంది ప్రజల ఆశలని కొద్దిమంది అడ్డుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అమరావతి పూర్తి కావాలి, ఇక ఇది ఆలస్యం కాకూడదు అంటూ కూడా ప్రజల నుంచే అభిప్రాయం అనేది వస్తుంది. సో ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టట్లా. అట్ సేమ్ టైం ఇక్కడ ఆ రైతుల డిమాండ్ని కూడా పరిగణలోకి తీసుకోండి. పంట నష్టపరిహారం అదే అంటారా, దానికి సంబంధించి కూడా చెప్పండి. ఎలాగ సాధ్యాలు అనేది వాళ్ళని కూర్చోబెట్టి సిఆర్డీఏ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు అందరూ కూడా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో, మహా అయితే 500-600 మంది ఉంటారు అంతే, ఆ 500-600 మందిని కూర్చోబెట్టండి. ఒక సభ వాళ్ళ కోసమే పెట్టండి. పనికి మాలిన మీడియాని రానివ్వకండి. వాళ్ళ ఇండివిజువల్ సందేహాలు ఏమున్నాయో కూర్చోబెట్టి క్లియర్ చేయండి, అయిపోతుంది అంతే. సామరస్యపూర్వకంగా అయిపోతుంది. ఇన్నాళ్ళు ఎవరైతే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వచ్చారో ఆ బ్రెయిన్ వాష్ మొత్తాన్ని కూడా కడిగి అవతల పడేసేయండి నిర్మోహమాటంగా. అమరావతి అనేది కేవలం ఏదో చంద్రబాబు నాయుడు కలగన్నాడు ఆయన్ని మాత్రం కాదు, ఇది ప్రతి ఆంధ్రుడి యొక్క ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. ఖచ్చితంగా రేపన్న రోజు ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఉండి తీరాల్సిందే, అది అమరావతి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.